ప్రజల భద్రతే లక్ష్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రజల్లో భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. నూతనంగా రూపొందించిన ప్రజా పోలీసింగ్ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో దాతల సాయంతో సమకూర్చిన 1000కి పైగా సీసీ కెమెరాలు, నూతనంగా రూపొందించిన ప్రజా పోలీసింగ్ సురక్ష కార్యక్రమాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి అనిత ప్రారంభించారు. అన్ని వర్గాలను భాగస్వాములను చేసేలా సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీసులపై ప్రజల్లో భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వం పోలీసులను ప్రత్యర్థుల అణచివేతకు ఉపయోగిస్తే తాము ప్రజల బాగోగులకు పాటుపడేలా తీర్చిదిద్దామన్నారు. సీసీ కెమెరాలను అందించిన 20 మంది దాతలను సత్కరించారు. డ్రగ్స్ నియంత్రణకు ఉపయోగించే ఈగల్ వాహనాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తోందన్నారు మంత్రి అనిత. సురక్షా కమిటీలను త్వరలో అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సీఎస్ఆర్ కింద పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను సమకూర్చారని అభినందించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి విజయవాడలో అస్త్రం అనే ఏఐ టూల్ ద్వారా సత్ఫలితాలు సాధించారని కితాబిచ్చారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ చేద్దామా అని మా రాజశేఖర్ బాబు గారిని, ప్రత్యేకంగా రాజశేఖర్ బాబు గారిని నేను మాటల రూపంలో కాదండి కంపల్సరీగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అంటే పోలీస్ అనేసరికి చాలా మందికి ఉండే ఒకే ఒక అపోహ ఏంటంటే వాళ్ళు కటువుగా ఉంటారు, వెళ్తే గసురుతారు, అమ్మో పోలీస్ అంటే కాకి చొక్క చూడగానే కొంచెం భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్కి రావటమే కాకుండా ఈరోజు ప్రజల భద్రత విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాకుండా వాళ్ళతో తిరిగి పని చేయించే పరిస్థితి ఈరోజు పోలీసింగ్కి వచ్చిందంటే అది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. పోలీసులు కాలానుగుణంగా మారితేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఏడాది మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితేనేమి సురక్షా కమిటీస్ ఏర్పాటైనవి. 1150 కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పూర్తిగా దాతల సహాయంతో సమకూరినాయి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది ఏమిటి, అతి కొద్ది రోజుల్లో 15 రోజుల వ్యవధిలో 1150 కెమెరాలు వచ్చినాయి. మొత్తం రాష్ట్రంలో మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన. సైబర్ సిటిజన్స్, ఈ పహారా, క్లౌడ్ పెట్రోలింగ్, అస్త్రం, ఫాల్కన్, చేరువ వంటి యాప్ల పనితీరు, వినియోగం గురించి పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు వివరించారు. కమిషనరేట్లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోసం 28 సురక్షా కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లౌడ్ పెట్రోల్ అంటే ఒక ధర్నా జరిగితే క్లౌడ్ పెట్రోల్, మన ఒక డ్రోన్ వెళ్ళాలా, మన కంట్రోల్ రూమ్లో లైవ్ లింక్ రావాలా, ఫోన్లో లైవ్ లింక్ రావాలా, ఎస్హెచ్ఓ చూడాలా, చూసి ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ సిస్టమ్ డెవలప్ చేయడానికి కొంత నెట్వర్క్ ఇష్యూస్ అన్నీ చాలా వచ్చాయి. అన్నిటిని అధిగమించి ఈరోజు ప్రతి క్రౌడ్ కంట్రోల్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఇష్యూలో మనము డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని, భద్రతా విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారని హోంమంత్రి కితాబిచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజల భద్రత కోసం అంకిత భావంతో ఉన్నారని, సురక్షా కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.